సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నాంపల్లి కోర్టులో కేసు విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు అల్లు అర్జున్. అయితే ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో తదుపరి విచారణను వాయిదా వేసింది కోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని జైలుకు తరలించారు పోలీసులు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ఇవాల్టితో ముగిసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఏంటి విచారణ, ఏ విధంగా జరిగింది, ఎటువంటి మెన్షన్స్ పెట్టారు? సౌజన్య, ఇవాళ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై నమోదైన కేసులో నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్చువల్ గా హాజరు కావాలంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం జరిగింది. ఎందుకంటే నాంపల్లి కోర్టుకు అతను అల్లు అర్జున్ వస్తే మళ్ళీ ఇక్కడ తోపులాట తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు కలగకుండా వర్చువల్ గా హాజరయ్యేలాగా ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వర్చువల్ గా అల్లు అర్జున్ న్యాయమూర్తి ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. ఒకటి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన దాంట్లో ఒకవైపు ఇవాళ విచారణ జరిగింది. అలాగే మరొకటి ఈ నెల 13వ తేదీన అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ కు సంబంధించి ఇవాళ వరకు ఉండడం జరిగింది. ఇవాళ ఆ రిమాండ్ కు సంబంధించిన అంశంలో నాంపల్లి కోర్టు ముందు అతను విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అతను చెంచల్గూడ జైలు నుండి మరుసటి రోజు అయితే విడుదల కావడం జరిగింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో ఇవాళ జరిగిన ఈ రిమాండ్ పొడిగింపుకు సంబంధించిన దాంట్లో వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్ ఈ నెల 10వ తేదీ అంటే వచ్చే నెల 10వ తేదీ వరకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు పొందడం జరిగింది. మరి వచ్చే నెల 10వ తేదీ జరిగే విచారణకు అతను వర్చువల్ గా హాజరవుతాడా, లేకపోతే నాంపల్లి కోర్టు ముందు విచారణకు హాజరవుతాడా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. మరొక వైపు రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన అంశం పైన కూడా వాదోపవాదులు కొనసాగడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ అంశం పైన పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపైన తమకు కొంత సమయం కావాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తిని కోరడంతో సోమవారానికి ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి ఇటు రెగ్యులర్ బెయిల్ పైన సోమవారానికి అంటే ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అలాగే రిమాండ్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో వ్యక్తిగతంగా హాజరు కావడం అనే అంశం పైన అది వచ్చే నెల 10వ తేదీ వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. సహజంగా రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.